సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా. నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్యా. కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్లకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండవు. అప్పుడు దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి, ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని పిఏ ఉన్నావు. అప్పటి నుంచే నీ దరిద్రం పీడబోతుంది, నీ శని సిద్దిపేటకు విరగడైతుంది. దీనికి సిద్దమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్దం, సెంచరీ కొట్టడానికి సిద్దం. నువ్వు సిద్దమా అని అడుగుతా ఉన్నా. గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను నా రాజీనామా సమర్పించి మన హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిన, నువ్వు కూడా రాజీనామా చేయి. అమరవీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా, నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు ఇవ్వమన్నా. నెలన్నర ఆపినాక ఇక ఆయన ముందుకు రాలే. దండం పెడుతున్నా అన్న, నా పీడ నీకు పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా. నీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఎంతో సర్వీస్ చేసినావు కదా. రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్న హరీష్ రావు అన్న ఇద్దరే ఉండాలి. ఇద్దట్లో ఒక్కరు ఉండాలి. మైనంపల్లి అని ఉండాలా, హరీష్ రావు అని ఉండాలా. జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై మల్లికార్జున్ ఖార్గే, జై రాహుల్ గాంధీ, జై ప్రియాంక గాంధీ, జై రేవంత్ రెడ్డి అన్న.